హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సారికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా. టేస్టీగా జిగురు లేకుండా ఎలా చేయాలనేది మనమైతే ఇప్పుడు చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం చపాతి రెండిట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. లేట్ చేయకుండా చూసేద్దాము. ముందుగా అయితే మనం బెండకాయలను శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు చేసి ఉంచేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి, ఎందుకంటే బెండకాయ తొందరగా ఉడికిపోతుంది. నుజ్జు నుజ్జు కాకుండా ఉండడం కోసం ముక్కల్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, మరి సన్నగా కట్ చేసుకోకుండా చూసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలనేది చూసిద్దాము. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, ఈ మూడు వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. బెండకాయ వేసాక కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపి తీసుకోండి. 5 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపి తీసుకోండి. నేను ఇక్కడ ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను, పెద్దదే తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడే ఉప్పు వేస్తే మనకు తొందరగా మండిపోతుంది. ఇప్పుడైతే కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము. మరోసారి ఇప్పుడు చూసుకుందామండి. మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడైతే ఉడికిపోయినాయి ముక్కలు, టమాటాలు కూడా ఉడికిపోయాయి. రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొంచెం కారం వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చారంటే మనకు బెండకాయ టమాటా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది బెండకాయ టమాటా ఎలా ఉంటుందో అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది. అన్నంలోకి కాదు, చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మనకు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది. మనకు ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఇదండి, ఇది మన బెండకాయ టమాటా. చాలా బాగుంటుంది. చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుందనేది. చెప్తే అర్థం కాదు ఎవరికైనా, చేసి చూస్తేనే అర్థమవుతుంది. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి వీడియోతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.